संप्राप्तितोऽस्मि प्रभो ज्ञानचरण्यं मम सायरोपधरागोत्तमं भक्तकामयुधर्मं नभुं कृपादवक्त्रं तव सायिनाथ स्वदीयपादाब्जसमासितानां स्वच्छायतापमपाकरोतु उपासनादेव च सायिनाथ स्वैर्मयोगासनिनाथत्वं रमे क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे ईशात्मनावा सकलं परस्मै మన సాయిబాబా మందిరంలో ఈ భక్తులకు పెంచుకోవడానికి అంటే చాలా మంది కార్యక్రమంకి వస్తారు. వాళ్ళ కొరకు 5,000 రూపాయలు తీసుకొని చిన్నగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అది కూడా గత 5-6 నెలల నుండి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం సాధించాము. చాలా దిగ్విజయంగా నడుస్తున్నది. ఈ బాబా గుళ్ళకి కానీ ఏవైనా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కూడా ఏ కార్యక్రమం జరిగినా నుంచి వచ్చి నాకు మొన్న కూడా మాటిచ్చిండు. ఎప్పుడైనా గుడికి అన్నదానం కూడా నా పేరు వస్తే కూడా నేను రెడీ ఉన్నా అని చెప్పిండు. మధ్యనే కలిసినప్పుడు మా గుడికి వచ్చిండు. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడే కరెంట్ పోయింది. సాయిబాబా గారి ఆశీస్సులతో ఈరోజు అందరం ఇక్కడ కలుసుకున్నాం. నా పేరు రాజశేఖర్. ఈరోజు నా యొక్క చిన్నప్పటి స్నేహితురాలైనటువంటి సునంద, వారి భర్త అయినటువంటి కృష్ణారెడ్డి గారు, వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రాంగణం చిన్నప్పుడు మేమందరం ఇదే స్కూల్లో చదువుకుని గర్ల్స్ హై స్కూల్లో 5వ తరగతి వరకు, దాని తర్వాత ప్రస్థానంలో ముందుకెళ్ళినటువంటి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా సునీత మేడం గారు, లాలన ఆశ్రమం, అలాగే మా అన్న యజ్ఞేష్ అన్న, అపర్ణ గారు, అలాగే శేషాద్రి గారు, శేఖర్ అన్న, రాంప్రసాద్ అన్న, దినేష్,
వినోద్, గంగామోహన్, రామచంద్రన్న అండ్ లక్ష్మణ్, మధు, వీరందరికీ ఈరోజు పౌర్ణమి అన్న ప్రతి గురువారం కూడా అందరికీ ప్రేమతో సాయిబాబా గారి యొక్క అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నమస్తే. వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఏదో ఆంతర్యం జరిగి సాయిబాబా గుడికి ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడాయి. కానీ కుల మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఆయన చూపించినటువంటి భావన, శ్రద్ధ, సబూరి అని ఏదైతే ఉందో ఆలోచన మతాలకు కులాలకు అతీతంగా అందరికీ శ్రేయస్కరమే. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాజీవులు. హైందవ సంస్కృతి అయినా ఇంకా ఏ సంస్కృతి అయినా కూడా ప్రతి వ్యక్తి సంతోషానికి అలాగే సౌభ్రాతృత్వానికి మంచి కోసం ఏర్పాటు చేసింది కాబట్టి గుడులు, దేవాలయాలు ఏదైనా కానీ ప్రశాంతత కొరకు ఏర్పాటు చేసినాయి కాబట్టి వాటిపైన ఏవైతే దుష్ప్రచారాలు కానీ రాజకీయాలు కానీ చేస్తున్నాం కాకుండా మన చిన్నప్పటి నుంచి మన పిల్లలకు పేర్లు పెట్టుకున్నాం. సాయిబాబానో, సాయి కుమారో, సాయి లక్ష్మణో, సాయి ప్రసన్న, మరి అవి పెట్టిపోతాయి. సో అన్ని విషయాలు ప్రజాస్వామ్యబద్ధంగా కానీ కుల మతాలకు అతీతంగా ఆలోచించాలని, ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి బాట చూపినటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించాలని, అందులో మనమందరం కూడా ఉండాలని, ఈ ఐకమత్యం ఏదైతే ఉందో ప్రతి వ్యక్తి భక్తికి ఇవైతే కేంద్రాలు ఉన్నాయో ఇక్కడ ఒక ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే ఇక్కడికి రాగానే, గుడికి రాగానే మనకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎన్ని సమస్యలున్నా స్వామివారికి చెప్పుకుంటే ఆ యొక్క కష్టాలు తొలగిపోతాయనే ఒక భావన ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలోకి స్వామివారి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం ఇంకా గొప్పగా పరిడవిల్లాలని యజ్ఞేశన్న గారు, శేషాద్రన్న గారు వీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషి, అలాగే ఈ యొక్క సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని మెంబర్స్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫండ్స్ ఏ రకంగా వచ్చినా కానీ ఇది ఎండోమెంట్ స్కీమ్ కింద లేకున్నా కానీ వీరు చేస్తున్నటువంటి కృషి అమోఘం. సునంద గారు లాంటి మంచి మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు, తన గురించి చెప్పాలంటే ఎక్కడైనా చిన్న ఒక వ్యక్తి కనబడ్డాడు, బాధలు ఉన్నాడంటే ఇమ్మీడియట్గా ఇచ్చేసి, ఒక ఆడపిల్ల అయినా కానీ ఈ మధ్య హైదరాబాద్లో ఒక వ్యక్తి ఇట్లా పడిపోతే ఎవరు చూస్తలేరట, ఆ పర్సన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి గొప్ప మానవతామూర్తి అయినటువంటి ఆయనే. చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం, 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినా, హైదరాబాద్లో సెటిల్ అయినా కానీ ఆర్మూర్ మీద ఉన్నటువంటి ప్రేమతో తను ఈరోజు వారి ఒక పతిదేవుడితో వచ్చి ఇక్కడ మా అందరినీ సంతోషపెడుతూ సత్యనారాయణ వ్రతం చేయించి, అలాగే సాయిబాబా ఆలయానికి సంబంధించి ఫ్యూచర్లో కూడా మేమందరం కూడా డెవలప్ చేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా ఇంతసేపు టైం వెచ్చించి వెయిట్ చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఫ్యూచర్లో అన్న మీరు ఏదైనా అవకాశం కానీ అవసరం కానీ ఏదైనా దేవుడు మనందరికీ కానీ ఒక అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా ఐఆర్ ఫౌండేషన్ నుంచి మేము కంపల్సరీగా మానవతా విలువలు కలిగినవి, అలాగే భక్తికి సంబంధించింది, హైందవ సంస్కృతిని పెంపొందించడానికి కానీ, మానవతా విలువలు పెంపొందించడానికి కార్యక్రమాలకు కానీ, ఎడ్యుకేషన్కి కానీ, ఎవరైనా నిరుపేదలకు కానీ కంపల్సరీగా సహాయం చేయడానికి ఫౌండేషన్ ముందుగా ఉంది. అలాగే మా నాన్నగారు రామదాస్ సార్ అంటే తెలియని వారు లేరు. ఆయన చూపిన బాటలోనే సమతావాదంతో ముందుకెళ్తున్నాం, మంచి వచ్చాడో ముందుకెళ్ళి రాజ్యాధికార దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే మా అందరికి కూడా సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, మీ అందరి ప్రేమ కూడా ఆర్మూర్ పట్ల ఉండాలని, సాయిబాబా యొక్క దేవుడు ఎప్పుడు కానీ నైతిక విలువలు తో కూడినటువంటి కోరికలు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి ధర్మానికి సంబంధించినటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి, అలాగే హైందవ దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించండి. ప్రతి ఒక్కరిని ఆ దేవుడు కాపాడాలని మాకు ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి యజ్ఞేశన్న గారికి, అలాగే సునంద కృష్ణారెడ్డి గారికి, అలాగే సునీతక్క గారికి, శేషాద్రి గారికి, ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతా ఇక్కడే జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ టెంపుల్కి వచ్చిండ్రు కావాల్సిన భక్తులందరూ. కాబట్టి ఇంత సమన్వయంతో, అంటే సత్యనారాయణ వ్రతం అంటే ఎక్కడైనా మనం ఇంట్లో చేసుకున్నా కూడా లేట్ అవుతుంది. ఇంత సమన్వయంతో ఉన్నారు. అందరు వచ్చినందుకు అందరూ భోజనం చేసి వెళ్ళిపోవాలని ప్రార్థన. ఓం సాయిరామ్.